Get ready for the session today. ఈరోజు కొంచెం అప్పర్ బాడీకి చేయబోతున్నాం. హ్యాండ్స్, షోల్డర్స్, నెక్. మొన్న ఒక స్టూడెంట్ కూడా నెక్ ఎక్సర్సైజెస్ అడిగారు. సో విల్ డూ నెక్ ఎక్సర్సైజెస్ టుడే. కాకపోతే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్కి రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. ఒకటి సర్వికల్ ఇష్యూ అనమాట. జాయింట్కి మధ్యలో బోన్స్ మధ్య ఏమైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఇష్యూ రావచ్చు. లేదా జనరల్ మజిల్ స్టిఫ్నెస్ ఉండొచ్చు. జనరల్ మజిల్ స్టిఫ్నెస్ అంటే మనం ఎక్కువసేపు డెస్క్టాప్ వర్క్ చేసినా కూడా, లేదా మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్నా కూడా ఈ నెక్ ఈ భాగంలో ఎక్కువ అనేది స్టిఫ్ అయిపోతుంది అనమాట. మనం మీకు తెలుసో లేదో చాలా వరకు మనకి తెలియకుండానే మనం భుజాలు ఇలా లిఫ్ట్ చేసి ఉంచుతాం. బికాస్ వీఆర్ స్ట్రెస్ఫుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైం. డ్యూరింగ్ అంటే రిలాక్స్డ్ బ్రెత్ తీసుకోం కదా మనం రోజంతా. సో చాలా వరకు ఏంటంటే భుజాలు ఇలా బిగుసుకొని ఉంటాయి అనమాట. సో రిలాక్స్డ్గా ఉండే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉండదు. భుజాలు ఇలా బిగుసుకొని ఉన్న వాళ్ళకి కూడా నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో ఒకవేళ మీకు మజిల్ స్టిఫ్నెస్ ఉంటే ఈరోజు సెషన్లో మంచి రిలాక్సేషన్ వస్తుంది. అలా కాకుండా మీకు సర్వికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైనా అంటే బోన్కి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే నెక్కి చేసే ఎక్సర్సైజెస్ మాత్రం కాస్త లైట్గా చేయండి. ఓకే, ఎక్కువ ఎఫర్ట్ పెట్టద్దు. అవాయిడ్ చేసినా కూడా పర్వాలేదు. మజిల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. సెషన్ తర్వాత మంచి రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సిట్ ఇన్ సుఖాసన. స్పైన్ ఎరెక్ట్, బాడీ స్ట్రైట్గా, రెండు చేతులు మోకాళ్ళ పైన. కీప్ యువర్ ఐస్ క్లోజ్డ్. Take a deep breath. Exhale. మరొకసారి దీర్ఘ శ్వాస. Exhale. Relax your shoulders, your back, your eyes, your neck, entire body. ఈసారి ఒక చిన్న చిరునవ్వుతో ఇన్హేల్, ఎక్సేల్. రెండు చేతులు నమస్కార ముద్రలో. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోతం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. Take a deep breath. Exhale, open your eyes. Come to వజ్రాసన. వజ్రాసనలోకి వచ్చేసేయండి. భస్త్రిక చేద్దాం ఈరోజు. పిల్లో వేసుకోవచ్చండి కాళ్ళ కింద. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే పిల్లో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే సుఖాసనంలో కూడా చేసుకోవచ్చు. రెండు చేతులు భుజాలకు పక్కన. ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ రౌండ్ నన్ను చూస్ చేయండి. సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ ఐస్ క్లోజ్ చేసుకొని చేయండి. ఓకే, ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్హేల్ అప్, ఎక్సేల్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5. Relax your hands.
క్లోజ్ యువర్ ఐస్. ఒకవేళ ఓపెన్ చేసి ఉన్నట్లయితే దృష్టి ఛాతి మీదకి. నోటీస్ ద సెన్సేషన్స్ ఇన్ యువర్ బాడీ. శరీరం లోపల జరిగే ఏ చిన్న కదలికనైనా గమనించండి. భస్త్రిక. సెకండ్ రౌండ్. 2 చేతులు భుజాలకి పక్కన. నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. భస్త్రిక కోసం ఇన్హేల్, హ్యాండ్స్ అప్. ఎక్సేల్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 and relax your hands. Third round. Inhale, exhale. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి. ఎక్సేల్. 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5. Relax your hands. ఛాతీ, మెడ, చంక భాగంలో ఎటువంటి సెన్సేషన్ వచ్చినా గమనించండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయండి. లెట్స్ గెట్ రెడీ ఫర్ వార్మప్స్. కాసేపు చైర్ పక్కన పెట్టేసేయచ్చు. ఆల్ వార్మప్స్ ఫర్ షోల్డర్ అండ్ నెక్ టుడే. చిన్న చిన్న మూమెంట్స్, బట్ కంప్లీట్గా దృష్టి పెట్టి చేయాలి. ఓకే, బ్రీత్తో పాటుగా నెమ్మదిగా నిదానంగా చేయండి. ఎటువంటి గాబరా లేదు. లెట్స్ గెట్ రెడీ. టేక్ అ డీప్ బ్రెత్. ఫస్ట్ స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్ చేసుకోండి.
2 కాళ్ళు మీ వేస్ట్ డిస్టెన్స్లో, 2 బొటన వేళ్ళు ముందుకి, భుజాలు ఫ్రీగా ఉంచేసేయండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ షోల్డర్స్ అప్, ఎక్సేల్ డౌన్. నెమ్మదిగా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అప్, డౌన్, up, down, up, down. One shoulder at a time. Inhale, right shoulder up and down. Left shoulder up, down. Right up, down. Left up, down. Both shoulders up and down. మీ చెవిని మీ భుజానికి దగ్గర తీసుకురండి. ఓకే, నెమ్మదిగా తల స్ట్రైట్గా. ఇన్హేల్, రైట్ సైడ్. Feel the stretch on your left side. Gently come back. Left side. Feel the stretch on your right side. కుడి భుజంలో, మెడకి కుడి భాగంలో ఆ స్ట్రెచ్ని గమనించండి. సెంటర్. ఇన్హేల్, exhale, center. Inhale, right. Exhale, center. Inhale, left. Exhale, center. Inhale, right. Exhale, center. Inhale, right. Exhale, center. Inhale, left. Exhale, center. Inhale, right. Exhale, inhale. Exhale, inhale. Center, left. Center, right. And relax. కుడి చేతిని వెనక నుంచి ఇలా తీసుకురండి. ఓకే, వెనక నుంచి ఇలా తీసుకురండి. మీ ఎడమ వైపు నడుం పక్క వరకు మీకు చెయ్యి వస్తే పర్వాలేదు. ఓకే, అంతవరకు రాకపోయినా కూడా పర్వాలేదు, ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా కూడా రాదు. ఒకవేళ వచ్చినట్లయితే ఇక్కడ వరకు తీసుకురండి. ఎడమ చేత్తో కుడి చేతి వేళ్ళను అందుకోండి, లైక్ దిస్. ఓకే, పుల్ యువర్ హెడ్ టు ద లెఫ్ట్ సైడ్. తలని ఎడమ వైపుకు వాల్చండి. ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ రైట్ షోల్డర్. కుడి భుజంలో, మెడకి కుడివైపు ఆ స్ట్రెచ్ని గమనించండి. కుడి కాల్ని బలంగా నేల మీదే ఉంచండి. కీప్ ఇట్ ఆన్ ద ఫ్లోర్ ఫర్మ్లీ. టేక్ అ డీప్ బ్రెత్. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Relax. ఈసారి ఎడమ చెయ్యి నడుముకి కుడివైపు తీసుకురండి. వెనక నుండి కుడి చేత్తో ఎడమ చేతి వేళ్ళను అందుకోండి. పుల్ యువర్ హ్యాండ్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్. టేక్ అ డీప్ బ్రెత్ and stretch to your right side. ఎడమ భుజం మీద మీ దృష్టిని ఉంచండి. ఎడమ పాదాన్ని బలంగా నేల మీదకి ఆనించి ఉంచండి. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax.
ఇన్హేల్ ఎక్సేల్ చెప్పేటప్పుడు నేను ఏ మజిల్ అయితే చెప్తున్నానో ఆ మజిల్ మీద మీరు దృష్టి పెట్టాలి. ఓకే, లెఫ్ట్ చెప్పినప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ చెప్పినప్పుడు రైట్ సైడ్. మన ఫోకస్ మనం ఎక్కడ పెడతామో మన బ్రెత్ అనేది అక్కడికే వెళ్తుంది అనమాట. బ్రెత్ ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ ప్రాణ. ఓకే, అది ఏ పార్ట్లోకి వెళ్తే మనకి ఆ పార్ట్లో బెనిఫిట్ వస్తుంది. మైండ్ ఎక్కడో ఉంటే దెన్ యూ విల్ నాట్ గెట్ ద బెనిఫిట్. ఓకే, దీస్ ఆర్ ఆల్ స్లో మూమెంట్స్ బట్ వెరీ వెరీ పవర్ఫుల్ మూమెంట్స్. బాడీలో ఉన్న బ్లాకేజెస్ అన్ని రిలీజ్ చేసేస్తాయి ఇఫ్ యూ డూ ఇట్ విత్ a lot of concentration. ఓకే, చలో రెండు చేతులు వెనక్కి పెట్టేసుకోండి లైక్ దిస్. భుజాలు స్ట్రైట్గా, తలని ఎడమ వైపుకి వాళ్ళు తిప్పండి. నెమ్మదిగా ఒక యూ షేప్ లాగా చేస్తూ తలని కుడివైపుకి తిప్పండి. మళ్ళీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్. మెడలో ఆ సెన్సేషన్ని గమనించండి. యూ కెన్ ఆల్సో మూవ్ యువర్ ఐస్. కళ్ళని కూడా మీ మెడతో పాటు పైకి కిందకి మూవ్ చేయొచ్చు. యూ కెన్ ఎక్సర్సైజ్ బోత్ యువర్ ఐస్ అండ్ నెక్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి కళ్ళని మెడని రెండింటిని మీరు మూవ్ చేయొచ్చు. సెంటర్ అండ్ రిలాక్స్. రెండు చేతులు మూవ్ టు ద లెఫ్ట్ టు రైట్. Bring it close. Move it fast. రెండు చేతులతో ఆది ముద్ర చేయండి. మీ బొటన వేలు చిటికిన వేలు చివరి భాగంలో అండ్ ఇలా పిడికల్ని మూసి ఉంచండి. ఇక్కడ నుంచి రొటేట్ యువర్ హ్యాండ్. మణికట్టు దగ్గర మీ దృష్టిని ఉంచండి. ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా చేయొచ్చు. కావాలి అనుకుంటే మీరు ఐస్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. రివర్స్ డైరెక్షన్లో రిలాక్స్. రైట్ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్తో మీ కుడి చేతి వేళ్ళని మాత్రమే మీ వైపుకి లాగండి. పుల్ యువర్ ఫింగర్స్ టువర్డ్స్ యువర్ సైడ్. మణికట్టు దగ్గర, ఎల్బో దగ్గర, మోచేతి దగ్గర మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, గమనించండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఎక్సేల్ చేస్తూ మీ చేతిని మరి కాస్త ముందుకి పుష్ చేయొచ్చు. ఇన్హేల్. Exhale. Push your hand a little bit further. Inhale. Exhale. Relax. Other side. Left hand. Fingers ni మీ కుడి చేత్తో పట్టుకోండి and pull it back. Feel the stretch in your wrist and your elbow. మణికట్టు దగ్గర, మోచేతి దగ్గర ఆ స్ట్రెచ్ని గమనించండి. Take a deep breath. దీర్ఘ శ్వాస. ఎక్సేల్. పుష్ యువర్ హ్యాండ్. మీ చేతిని ముందుకి నెట్టండి. ఎడమ చేతిని ముందుకి నెట్టండి ప్రతి ఎక్సలేషన్తో. ఇన్హేల్. ఎక్సేల్. పుష్ a little bit forward. Inhale. Exhale. Relax. అన్ని ఫింగర్స్ని క్లోజ్ చేసి పెట్టండి లైక్ దిస్ అండ్ కంప్లీట్లీ ఓపెన్.
వేళ్ళ మధ్య మీకు ఆ సెన్సేషన్ తెలియాలి. మళ్ళీ క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్, క్లోజ్, ఓపెన్. Exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. And relax your hands. రెండు చేతులు పక్కకు పెట్టేసేయండి. లైక్ దిస్. నెమ్మదిగా చేతులతో ఒక చిన్న సర్కిల్ గీయండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. భుజాలలో మీకు రిలాక్సేషన్ తెలియాలి. రివర్స్ డైరెక్షన్లో ఇంకా మనలో చాలా మందికి షోల్డర్స్ లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంది, రైట్? భుజాలు మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం పైకి. వీఆర్ ఫీలింగ్ దట్ స్ట్రగుల్, రైట్? సో అందుకే ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి అన్నమాట. యూ విల్ హ్యావ్ మొబిలిటీ ఇన్ యువర్ షోల్డర్స్. And relax. జస్ట్ జెంటిల్ రిలీజ్. మనం చేతులు పైకి ఎత్తిన ప్రతిసారి షోల్డర్స్ అనేవి లైట్గా పెయిన్ వస్తాయి అన్నమాట. రెండు చేతులు ఇలా పెట్టేసేయండి. చేతులు రెండు బాడీకి టచ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా చేతులు బయటికి, చేతులు టచ్ అవ్వాలి, చేతులు బాడీకి టచ్ అవ్వాలి. లైక్ దిస్. ఓపెన్ యువర్ చెస్ట్ కంప్లీట్లీ అండ్ క్లోజ్. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Very good. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. One last time. Inhale, exhale. రిలాక్స్. రెండు చేతులు భుజాలకి పక్కన, ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇన్హేల్, చేతులు రెండు దగ్గరికి, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. Inhale, exhale. Inhale, exhale. రిలాక్స్. ఈసారి చేతులు పక్కకి తీసుకెళ్తాం అనమాట, పైకి కాదు, పక్కకి తీసుకువెళ్తాం. చేతులతో పాటు మీ మెడను కూడా తీసుకువెళ్ళాలి. ఓకే, ఇన్హేల్ చేసేటప్పుడు బాడీ మొత్తం వైడ్గా, ఎక్సేల్ చేసేటప్పుడు దగ్గరగా. ఓకే, దగ్గరకు తీసుకురండి. మెడ కూడా మీ ఛాతికి దగ్గరగా తీసుకురండి. మీ గెడ్డం ఇక్కడ నుంచి నెమ్మదిగా ఇన్హేల్, ఎక్సేల్. వెనక్కి బెండ్ అవ్వద్దండి, బాడీ స్ట్రెచ్ చేస్తే సరిపోతుంది. వెనక్కి బెండ్ అయితే మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. మీ రెండు చేతులు పక్కకి ఎవరో లాగుతున్నట్టు ఊహించుకోండి. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Relax. Good. It improves your lungs also. Okay, lungs లో పై భాగంలోకి మనం ఎప్పుడు బ్రెత్ తీసుకోం, చాలా కష్టంగా ఉంటుంది మనకి. సో it will open up your lobes in the lungs. Okay, so you will have a good breath afterwards also. ఏమైనా బ్లాకేజెస్ ఉంటే రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఈసారి రెండు చేతులు నమస్కార ముద్రలు ఇలా పెట్టండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా రెండు చేతులు పైకి, అరచేతులు రెండు బయటకు ఉండాలి. ఓకే, ఈ బయట భాగం అనేది టచ్ అవ్వాలి.
నెమ్మదిగా రొటేట్ చేయండి లైక్ దిస్ అండ్ ప్రే. దగ్గర నుంచి చూపిస్తాను. అవుట్ సైడ్, ఇన్సైడ్, ఇన్హేల్, ఎక్సేల్. చేతులు టచ్ చేస్తూనే చేయడానికి ట్రై చేయండి. ఓకే, టచ్ చేస్తూ ఉంచుతూ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. వెరీ గుడ్. ఇన్హేల్, exhale. Fantastic. Inhale, exhale. Inhale, exhale. One last time. Inhale and exhale. Good. Okay, మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక వాల్ని పట్టుకోండి. టేక్ ఎనీ వాల్ నియర్ బై. కొంచెం మీ చేతిని గోడకి ఇలా తాకిచ్చి పెట్టండి. వేళ్ళన్నీ వెనక్కి ఉండాలి. ఓకే, వేళ్ళు వెనక్కి ఉండాలి. చెయ్యి ఇలా తిప్పు. అది పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి నెమ్మదిగా పక్కకి తిరగడానికి ట్రై చేయండి. కుడి చేయి గోడ మీద పెడితే మీ ఎడమ చేతి వైపు తిరగడానికి ట్రై చేయండి. భుజం దగ్గర స్ట్రెచ్ తెలియాలి. ఓకే, చెయ్యి అనేది వెనక్కి లాగుతున్నట్టు, ఎవరో మనకి చెయ్యి ఇలా వెనక్కి లాగుతున్నట్టు ఊహించుకోండి. ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ షోల్డర్. కంప్లీట్గా భుజంలోని, ఎడమ భుజంలోని ఎడమ ఛాతి వైపు ఆ స్ట్రెచ్ని గమనించండి. టేక్ ఎ డీప్ బ్రెత్. ఎక్సేల్. ప్రతి ఎక్సలేషన్కి మరి కాస్త స్ట్రెచ్ చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్ యువర్ హ్యాండ్. ఈసారి ఎడమ వైపు, ఎడమ చేయి గోడ పైన మీ వేళ్ళు వెనక్కి ఉంచండి. నెమ్మదిగా కుడి వైపుకు తిరగండి. ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. ఎడమ చేతిలో ఆ స్ట్రెచ్ని గమనించండి. తలని తిప్పాల్సిన అవసరం లేదు ఎక్కువగా, జస్ట్ మీకు హ్యాండ్ స్ట్రెచ్ చేస్తే చాలు. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. టర్న్ అ లిటిల్ బిట్ మోర్. భుజంలో, ఎడమ భుజంలో, ఎడమ చేతిలో మీకు ఆ స్ట్రెచ్ తెలియాలండి. బాడీలో ఇంకే భాగాన్ని ఎక్కువగా స్ట్రెయిన్ చేయొద్దు. జస్ట్ ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ యువర్ లెఫ్ట్ షోల్డర్. ఇన్హేల్, exhale. Stretch a little bit more. Inhale, exhale. One last time. Inhale, exhale. Relax. రెండు చేతులు పైకి తీసుకురండి లైక్ దిస్. అప్ అండ్ నెమ్మదిగా వెనక్కి తీసుకురండి. నేను వెనక నుంచి చూపిస్తాను. అండర్స్టూడ్? ఓకే, బాడీ వెనక్కి వాల్చొద్దండి. మీ పెల్విస్ ముందుకే ఉండాలి. ఓకే, దీన్ని పెల్విస్ అంటారు. ఇలా ఉంచొద్దు, ఇలా చేయొద్దు. పెల్విస్ ముందుకే ఉంచండి. చేతులు మాత్రమే వెనక్కి వెళ్ళాలి. తలని ఫ్రీగా స్ట్రైట్గా వదిలేసేయండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ప్రతి బ్రెత్ మీ భుజాలకి కింద, అంటే ఛాతికి పై భాగంలో మీకు ఎంటర్ అవుతున్నట్టు తెలుస్తుంది. గమనించండి. ఊపిరి తీసుకునేటప్పుడు ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. One last time. Inhale, exhale. Relax your hand. రెండు చేతులు పైకి అండ్ రిలీజ్. గుడ్. ఈ భాగంలోకి మనకి బ్రెత్ వెళ్తుంది అనమాట. ఓకే, పర్పస్ ఏంటో కూడా నేను చెప్తాను, బట్ నాట్ నౌ. ఇంకొకసారి చెప్తాను. ఓకే, రెండు చేతులు వెనక్కి తీసుకురండి. మీరు పెట్టలేకపోతే యూ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. ఓకే, రెండు పిడికిల్ని ఇలా ఒకదాన్ని ఒకటి టచ్ చేసి ఉంచవచ్చు పెట్టలేకపోతే. ఓకే, పెట్టగలిగిన వాళ్ళు రెండు చేతులతో ఒక నమస్కారం పెట్టండి. ఇలా అయినా పెట్టుకోవచ్చు. అరచేతులు రెండు ఇలా బయటికి ఉంచుకోవచ్చు. చెయ్యగలిగితే అరచేతులు రెండు ఇలా తాకిచ్చండి. ఓకే, బాడీ కంప్లీట్గా ఓపెన్ అప్ అవుతుంది. అప్పర్ బాడీ నోటీస్ చేయండి.
రెండు కాళ్ళు స్ట్రైట్గా. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. మణికట్టులో మోచేతుల దగ్గర ఆ ట్విస్ట్ అనేది తెలుస్తుంది. ఈవెన్ భుజాలలో కూడా ఆ పుల్ మీకు తెలుస్తుంది. వెనక్కి ఎవరో లాగుతున్నట్టు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. గమనించండి. టేక్ అ డీప్ బ్రెత్ అగైన్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. Inhale and exhale. Relax your hand. Okay, shake your hands, move your body. You can move your body. Okay, it's fine. ఎంతవరకు మూవ్ చేయగలిగితే అంతవరకు మూవ్ చేయండి. It's fine. Good. Very good. Very good. Fantastic. Okay. Let's do some asanas. కొన్ని ఆసనాస్ చేద్దాం. చైర్ మీద చేసే వాళ్ళు చైర్ రెడీగా పెట్టుకోండి. మీలో ఎవరైనా ఇండియన్ పుషప్ చూసారా? ఇండియన్ దండ్, హనుమాన్ దండ్ అని అంటారు. సో దానికి ఒక వేరియేషన్ మనం ఈరోజు చేయబోతున్నాం అనమాట. వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ అప్పర్ బాడీ. చేతుల్లో స్ట్రెంగ్త్ పెరగడానికి, చెస్ట్లో స్ట్రెంగ్త్ పెరగడానికి, ఇక్కడ మీకు బాడీ టోన్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సూర్య నమస్కారంలో కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, మధ్యలో మనం చేసే మూమెంట్, వాటిని కంబైన్ చేసి చేయబోతున్నాం అనమాట. చలో, లెట్స్ లై డౌన్. చైర్ మీద చేసే వాళ్ళు డైరెక్ట్గా చైర్ మీద పైకి పట్టుకోండి. కమ్ బ్యాక్ కంప్లీట్గా వెనక్కి, ఇంకా వెనక్కి. వెరీ గుడ్. ఓకే, కమ్ టు బాలాసన. ఫస్ట్ ఇక్కడి నుంచి మీ మోచేతులు బెండ్ చేస్తూ ఛాతిని గెడ్డాన్ని ముందుకు తీసుకురండి. వెరీ గుడ్. అండ్ నెమ్మదిగా భుజంగాసన. అండ్ కమ్ బ్యాక్ బాలాసన అగైన్. మళ్ళీ మోచేతులు బెండ్ చేస్తూ నెమ్మదిగా మీ ఛాతీ గెడ్డం నేలపైన. కమ్ టు భుజంగాసన అండ్ బాలాసన. వెరీ గుడ్. Forward, chest and chin to the floor. Up, back. Forward, chest, up, back. Forward, back. భుజంగాసన కరెక్ట్గా చేయండి, మోచేతులు బెండ్ చేస్తూ చేయాలి. ఓకే, ఫార్వర్డ్, అప్, బ్యాక్. ఫార్వర్డ్, అప్, బ్యాక్. ఫార్వర్డ్, up, back. Forward, up, and back. Relax. Relax. Good. Chalo. మ్యాట్ మీద చేయకుండా వాల్ మీద చేసేవాళ్ళు నెక్స్ట్ ఆసన వెరీ సింపుల్. రెండు చేతులు గోడ మీద పెట్టుకోండి అండ్ బెండ్ డౌన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, మీ చేతులు ఎంత దగ్గరగా ఉంటే అంత దగ్గరగా, మీరు కాస్త పైకి కూడా తెచ్చుకోవచ్చు. అండ్ యూ కెన్ బెండ్ లైక్ దిస్, లైక్ దిస్. చేతులు రెండు ఇక్కడ పెట్టి మీ చెస్ట్ని గోడకి దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేయండి. యువర్ ఎంటైర్ అప్పర్ బాడీ షుడ్ స్ట్రెచ్. ఓకే, కెన్ డూ ఇట్. ఇంకాస్త పైకి చేతులు అండ్ గో ఫార్వర్డ్. చేతులు బెండ్ అవ్వకూడదు. హిప్స్ బెండ్ చేయొచ్చు, హిప్స్ బెండ్ చేయొచ్చు. బెండ్,
తలపైకి తలపైకి, పర్ఫెక్ట్. ఓకే, మ్యాట్ మీద చేసే వాళ్ళు నాతో కలిసి చేయండి. విల్ డూ టుగెదర్. నువ్వు కూడా రిలాక్స్ అవ్వమ్మా, నాతో కలిసి చేయొచ్చు. చేతులు కాస్త పైకి, ఇంకాస్త పైకి. వెరీ గుడ్. ఓకే, బాలాసనాల్లోకి వచ్చేసేయండి. ఫస్ట్ మీరు ఆల్రెడీ బాలాసనాలో ఉంటే ఈవెన్ బెటర్. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. అరచేతుల్ని నెమ్మదిగా ఒక 2 అడుగులు ముందుకు తీసుకువెళ్ళండి. అండ్ బ్రింగ్ యువర్ చిన్ అండ్ చెస్ట్ టు ద ఫ్లోర్. గెడ్డాన్ని, ఛాతిని నేల వైపుకి తీసుకురండి. అప్పర్ బాడీలో మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. ఛాతికి వెనక వెన్నుపూసలో మీకు ఆ స్ట్రెచ్ తెలియాలి. ప్రతి ఎక్సలేషన్లో ఆ స్ట్రెచ్ని గమనించండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. Come back to Balasana. చైర్ మీద చేస్తున్న వాళ్ళు యూ కెన్ రిలాక్స్. నార్మల్ వర్షన్, వాల్ వర్షన్ చేస్తున్న వాళ్ళు యూ కెన్ రిలాక్స్ అండ్ జెంట్లీ కమ్ అప్. గుడ్. కెన్ బెండ్ యువర్ బాడీ లైక్ దిస్. 2 చేతులు, యూ కెన్ డూ ఇట్. కరెక్ట్. మీ మెడని కిందకి తీసుకురండి. ఇట్స్ అ కౌంటర్ పోజ్. 5 4 3 2 and 1. వెరీ గుడ్. ఓకే, ఎడమ చేయి నేలపైన, టర్న్ టు యువర్ సైడ్, పక్కకి తిరిగి ఉండండి. కావాలి అనుకుంటే ఎడమ మోకాలు నేల మీద ఉంచొచ్చు. చాలా మందికి భుజం దగ్గర ఇంజ్యూరీస్ ఉన్నాయి అండ్ కొంతమందికి భుజం దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చండి, మిగిలిన వాళ్ళు చేయొచ్చు. ఓకే, కొంతమంది లాస్ట్ టైం చెప్పారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను అవాయిడ్ చేయమని. సో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, మిగిలిన వాళ్ళు నాతో కలిసి చేయొచ్చు. ఓకే, నెమ్మదిగా కుడి చేయి నడుము పైన, ఇక్కడ నుంచి మీ హిప్స్ని పైకి లిఫ్ట్ చేయండి. వెరీ గుడ్. మీరు పెట్టగలిగితే 2 కాళ్ళు స్ట్రైట్గా పెట్టొచ్చు లైక్ దిస్. ఇఫ్ నాట్ యూ కెన్ కీప్ ఇట్ లైక్ దిస్. దృష్టి మొత్తం ఎడమ భుజంలోకి తీసుకురండి. లెఫ్ట్ షోల్డర్. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్, exhale. 5 4 3 2 and 1. Stay there and relax. Good. Okay, now on the right side, కుడి వైపు, కుడి మోకాల్ని లైట్గా బెండ్ చేసి ఉంచొచ్చు. మీ కుడి చేయి నేలపైన, నెమ్మదిగా ఇక్కడి నుండి లిఫ్ట్ యువర్ బాడీ అప్. తల ఫ్రీగా వదిలేసేయండి. దృష్టి మొత్తం కుడి భుజం పైన. పొట్టని బిగించి పెట్టండి. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. బాడీ స్ట్రైట్గా, బాడీ స్ట్రైట్గా. ఇన్హేల్, exhale. Inhale, exhale. 5 4 3 2 and 1. Relax your hips. Turn to the back. Very good. Chair ni వెనక నుంచి పట్టుకోండి like this. మ్యాట్ మీద చేసేవాళ్ళు 2 చేతులు నడుముకి వెనకాతల. And lift your hips up.
లైట్గా మోచేతులు బెండ్ చేయండి. బెండ్ యువర్ ఎల్బోస్ పర్ఫెక్ట్. ఎల్బోస్ లిటిల్ బిట్. భుజాలు వెనక్కి లాగుతున్నట్టు ఒక సెన్సేషన్ వస్తుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. 5, 4, 3, 2 and 1. Stay there and relax. చైర్ పక్కన పెట్టేసేయచ్చు. మ్యాట్ మీదకి వచ్చేసేయండి. లై డౌన్ ఆన్ ద మ్యాట్. హౌ ఈజ్ యువర్ షోల్డర్స్? భుజాలలో మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ తెలుస్తుందా? సర్క్యులేషన్ మీకు తెలియాలి అంటే ఇంకేం లేదు, జస్ట్ ఆ మజిల్స్లో మీకు ఆ సెన్సేషన్ వస్తుంది. ఓకే, షోల్డర్ జాయింట్స్లో మజిల్స్లో మీకు ఆ సెన్సేషన్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా బ్లడ్ అక్కడికి సర్క్యులేట్ అవుతుందని అర్థం అనమాట. 2 చేతులు బాడీకి పక్కన పెట్టేసేయండి. అరచేతులు నేలపైన. మోకాళ్ళు 2 పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా మోకాళ్ళతో సర్కిల్స్ గీయండి. యూఆర్ ఆల్మోస్ట్ డన్ ఫర్ ద డే. డూ ఇట్ స్లోలీ అండ్ నైస్లీ. నెమ్మదిగా హాయిగా ఉండేటట్టు చేయండి. పొట్టకి ఇది బాగా రిలాక్సేషన్ ఇస్తుంది. ఎనీ గ్యాస్ ప్రాబ్లమ్స్ విల్ గో అవే. రివర్స్ డైరెక్షన్లో అండ్ సెంటర్. 2 చేతులు దూరంగా మీ భుజాలకి సరి సమానంగా. పాదాలని కాస్త పైకి లిఫ్ట్ చేయండి. నెమ్మదిగా 2 మోకాలు కుడివైపు, తలని ఎడమ వైపుకి తిప్పండి. ఫీల్ ద ట్విస్ట్. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. Inhale up to the center. Take a deep breath. Exhale to the left. Take a deep breath. Exhale. Inhale. Lift your knees up and relax your feet. 2 కాళ్ళు స్ట్రైట్ గా. 2 చేతులు బాడీకి పక్కన. రిలాక్స్ your whole body. Give rest to your shoulders, to your neck, back, legs, eyes and your whole body. శరీరం మొత్తాన్ని పూర్తిగా రిలాక్స్ చేసేసేయండి.
కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. నెమ్మదిగా మీ కుడి వైపుకి తిరగండి. Gently turn to your right side. ఎడమ చేయి సహాయంతో నిదానంగా లేచి సుఖాసనాలో కూర్చోవచ్చు. రెండు చేతులు మోకాళ్ళ పైన, కాసేపు నాడి శోధన ప్రాణాయామ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు ఐస్ క్లోజ్ చేసుకొని కంటిన్యూ చేయండి. తెలియని వాళ్ళు ఒక్క క్షణం ఐస్ ఓపెన్ చేసి నన్ను చూడొచ్చు. మీ కుడి చెయ్యి చూపుడు వేలు, మధ్య వేలు రెండు కనుబొమ్మల మధ్య, బొటన వేలు రైట్ నాస్ట్రిల్ పైన, ఉంగరం వేలు లెఫ్ట్ నాస్ట్రిల్ పైన. ఎడమ చెయ్యి చిన్ ముద్రలో, ఎడమ చేతిని ఎడమ మోకాల మీద ఫ్రీగా వదిలేసేయండి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఎక్సేల్. నాడి శోధన కోసం మీ రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి ఊపిరి తీసుకోండి. ఎడమ వైపుని క్లోజ్ చేయండి. కుడివైపు నుంచి ఊపిరి వదలండి. కుడివైపు నుంచి ఊపిరి తీసుకోండి. కుడివైపుని క్లోజ్ చేయండి. ఎడమ వైపు నుంచి ఊపిరి వదలండి. లెఫ్ట్ ఇన్హేల్, క్లోజ్ లెఫ్ట్, రైట్ ఎక్సేల్. రైట్ ఇన్హేల్, close right, left exhale. Inhale left, exhale right. Inhale right, exhale left. Keep doing. Continue చేయండి. Gentle smooth breath. సాధారణ శ్వాస, నార్మల్ జెంటిల్ బ్రెత్. మీ ఊపిరి శబ్దం మీకే వినబడనంత సున్నితంగా ఊపిరి తీసుకోండి.
ఎడమ వైపు నుండి ఊపిరి వదులుతూ నాడి శోధనాన్ని పూర్తి చేయొచ్చు. కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకాసేపు నాడి శోధనాన్ని చేయొచ్చు. నాడి శోధన 15 నిమిషాలు కూడా చేయొచ్చు. ఇట్ విల్ గివ్ అ గ్రేట్ బ్యాలెన్స్ టు యువర్ బాడీ. కాసేపు ఇదే కామ్నెస్తో మెడిటేషన్లో కూర్చోండి. మైండ్లో థాట్స్ రావడం సహజం. లెట్ దెమ్ కమ్, లెట్ దెమ్ గో. బాడీలో డిస్కంఫర్ట్ రావడం కూడా సహజం. లెట్ దేర్ బీ డిస్కంఫర్ట్ ఇన్ ద బాడీ. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు ద మెడిటేషన్. బలవంతంగా మెడిటేట్ చేయడానికి ప్రయత్నించొద్దు. లెట్ బాడీ మెడిటేట్ బై ఇట్ సెల్ఫ్. మీ శరీరాన్ని దానంతట దాన్ని ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళనివ్వండి. మనం ఎలా అయితే నిద్రలోకి మనకి తెలియకుండానే జారుకుంటామో, మెడిటేషన్ కూడా అలాంటిదే. లెట్ యువర్ బాడీ గో ఇన్ టు మెడిటేషన్ ఆటోమేటికలీ. డోంట్ ట్రై ఆర్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు మెడిటేట్. జస్ట్ అలా కూర్చొని మీ బ్రెత్ని మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. కంటిన్యూ చేయండి. 5 minutes 10 minutes మీకు సాధ్యమైనంతసేపు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద సెషన్ టుడే. రేపు సెషన్లో కలుద్దాం. ఐ విష్ యూ హ్యాపీ డే టుడే త్రూ యోగా. ఆల్ ది బెస్ట్.